బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. మహాక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. ప్రణవం ప్రతిధ్వనిస్తోంది. ఓంకారం శ్రీకారంలా ప్రవహిస్తోంది. శివధ్వనులతో శైవ క్షేత్రాలు, గోవింద నామంతో వైష్ణవ ఆలయాలు శోభిల్లుతున్నాయి. శ్రీచక్రోపాసనలతో శక్తిపీఠాలు అలరారుతున్నాయి. పుష్పవృష్టి కురుస్తోంది. అభిషేక జలాలు వర్షిస్తున్నాయి. నుతులు స్తుతులతో లోకం ప్రణమిల్లుతోంది. ముక్కోటి దేవతలు పులకితులవుతున్నారు. అలాంటి మహిమాన్విత క్షేత్రాలకు, పావన పుణ్య తీర్థాలకు అక్షర నీరాజనం పలుకుతూ ఎన్నో శతాబ్దాల చరిత్రను నిక్షిప్తం చేసుకున్న మహాక్షేత్రాల విశేషాలను, పురాణ ప్రాధాన్యతలను తెలుసుకుందాం. ఆమె త్రిశక్తి స్వరూపిణి. దుష్ట శిక్షణార్థం, లోక సంరక్షణార్థం అవతరించిన పరమ పవిత్ర దేవతామూర్తి. అమృతోపమానమైన ఆ తల్లి నామాన్ని జపించడం సకల శుభదాయకం, మోక్షదాయకం. అచంచలమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని, భక్తిని ఉంచి ఆ అమ్మవారిని సేవిస్తే చాలు, ఒనగూరే ఫలితాలు అన్నీ ఇన్నీ కావు. సమస్త శక్తులు ఆమెలో నిక్షిప్తమై దర్శనమిస్తాయి. రూపం ఏదైనా, పిలిచే పేరు వేరైనా మాతృ ప్రేమను పంచే మంగళమూర్తి ఆమె. అష్టాదశ శక్తిపీఠాలలో 11వ అవతారమైన గిరిజాదేవి రూప విశేషాలను, ఆమె కొలువున్న క్షేత్ర విశిష్టతలను ఇప్పుడు తెలుసుకుందాం. పతిదేవుడికి జరిగిన అవమాన భారాన్ని భరించలేక యాగాగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకున్న సాధ్వీమణి సతీదేవి. ఆమె శరీర ఖండాలలో నాభిస్థానం పడిన ప్రాంతంగా ఓఢ్యా క్షేత్రం పురాణ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఒడిశా రాష్ట్రంలోని జాజ్పూర్కి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న దివ్యక్షేత్రం ఓఢ్యా. వైతరణి నదీ తీరంలో ఉన్న ఈ క్షేత్రం అత్యంత పురాతనమైనదిగా పురాణాలు పేర్కొంటున్నాయి. మహాశక్తి, మహాకాళి, మహాసరస్వతి రూప సమ్మిళితంగా త్రిశక్తి స్వరూపిణిగా ఇక్కడ అమ్మవారు గిరిజాదేవి రూపంలో దర్శనమిస్తుంది. స్థానికులు ఆమెను గిరిజాదేవిగా, విరిజాదేవిగా భావిస్తారు, కొలుస్తారు. అమ్మవారి నాభిస్థానం పడిన ప్రాంతం కాబట్టి నాభి క్షేత్రం అని, పార్వతీ క్షేత్రం, వైష్ణవీ క్షేత్రం అని ఇలా అనేక పేర్లతో వ్యవహరిస్తుంటారు. అంతేకాదు, కురుక్షేత్ర సంగ్రామం అనంతరం భీముని గదాదండం ఇక్కడ పడిపోయిందట. అందుకే ఈ క్షేత్రానికి గదాక్షేత్రం అని మరో పేరు కూడా ఉంది. ఓఢ్రదేశీ భవనేసి గిరిజా నామ సంస్థిత, బాలికాకిల లోకానాం పల్లవారుణ పాణినా అన్నారు. ఓఢ్యానం అంటే ఓఢ్రదేశం. దానినే ఇప్పుడు ఒడిశా అని పిలుస్తున్నారు. అదే పేరుతో ఉన్న ఓ చిన్న గ్రామం ఓఢ్యా. ఇక్కడే అమ్మవారు శక్తి స్వరూపిణిగా కొలువుదీరింది. మహిషాసుర మర్దిని రూపంలో దర్శనమిచ్చే అమ్మవారు ఒక చేత కరవాలాన్ని, మరో చేత మహిషుని తోక పట్టుకున్నట్లు కనిపిస్తుంది. మనకి తిరుమల మినహాయించి మరే క్షేత్రంలోనూ తలనీలాలు సమర్పించే ఆచారం పెద్దగా కనిపించదు. కానీ ఇక్కడ అమ్మవారికి తలనీలాలు సమర్పిస్తే సకల కోరికలు నెరవేరుతాయని భావిస్తారు. ఇక్కడ ప్రవహించే వైతరణి నదిలో స్నానమాచరిస్తే చేసిన పాపాలన్నీ పోతాయని చెబుతారు. ఈ నదిని దాటితే స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని స్థలపురాణం చెబుతోంది. అందుకే ఈ నదీ తీరంలో పిండ ప్రదానాలు గావిస్తే గతించిన వారి ఆత్మలు శాంతించడంతో పాటు వారికి నరకం నుండి బయటపడేసే స్వర్గలోక ప్రవేశం కల్పించినట్లవుతుందని ఓ నమ్మకం. ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది. ఆబ్దిక క్రియలకు వినియోగించే ఆకులను, దర్భలను ఓ సొరంగంలా కనిపించే బావిలో పడేస్తారు. అవన్నీ ఆ మార్గం గుండా గంగా నదికి చేరుతాయని భావిస్తారు. ఓఢ్య ప్రాంతంలో ప్రవహించే వైతరణి నదిలో ఓ దీవిలా కనిపించే ప్రాంతంలో శ్రీ మహావిష్ణువు శ్వేత వరాహ రూపుడై దర్శనమిస్తూ ఉంటాడు. గిరిజాదేవిని అర్చించుకునేందుకు స్వామివారు ఆ రూపంలో అక్కడ కొలువయ్యారని చెబుతారు. ఇక్కడే జగన్నాథస్వామి ఆలయం కూడా ఉంది. అత్యంత ప్రాచీనమైన దేవాలయం ఇది. పూరీ క్షేత్రంలో ఉన్న ఆలయం కంటే ఇదే అతి పురాతనమైనదిగా భావిస్తారు. అందుకే ప్రతి సంవత్సరం పూరీలో నిర్వహించే రథయాత్ర తరహాలోనే
ఇక్కడ కూడా గిరిజాదేవికి పెద్ద ఎత్తున రథయాత్ర జరుగుతుంది. శరన్నవరాత్రుల సమయంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొంటారు. అమ్మవారిని దర్శించుకొని పునీతులవుతారు. షోడశ కళలకు అంటే 16 కళలకు అమ్మవారు అధిదేవత. అందుకే ఇక్కడ శరన్నవరాత్రులను 16 రోజుల పాటు నిర్వహించడం ఓ విశేషం. ఇక అమ్మవారి క్షేత్రంలో అమావాస్య రోజున ఉద్భవించిందని భావిస్తారు. అందుకే ప్రతి అమావాస్యకి ఇక్కడ త్రివేణి అమావాస్య పేరుతో వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇది కూడా ఏ శక్తి క్షేత్రంలో నిర్వహించిన విధంగా జరుగుతాయి. ఆదిశంకరాచార్యుల వారు కూడా అమ్మవారిని దర్శించుకొని తరించారు. అమ్మవారి శక్తిని గిరిజా శంకరుల స్తోత్రంలో దివ్యంగా వివరించారు. ఆత్మ శంకరుడైతే ఆలోచన గిరిజా స్వరూపం. పంచ ప్రాణాలు ఆ దేవికి పరిచారికలు. శరీరం అనే గృహంలో ఆది దంపతులు కొలువుదీర్చి వారిపైనే దృష్టి నిలిపి సేవిస్తే అన్నీ శుభాలే. ఆ వరమే నాకు ఇవ్వంటూ ఆదిశంకరుల వారు గిరిజాదేవిని ప్రార్థించినట్లు శంకరుల వారి చరిత్రలో కనిపిస్తుంది. దేహాన్ని శక్తి ఆలయంగా మార్చుకొని బుద్ధి అనే అర్చనతో మనసును ఆ తల్లికి దక్షిణగా ఇస్తే సర్వశక్తి సంపన్నులు అవుతారని ఆదిశంకరాచార్యుల వారు ఉద్బోధించారు. దీక్ష, ఏకాగ్రత, నిర్మలమైన మనస్సు, నిశ్చలమైన భక్తి తోడైతే ఆ శక్తే కాదు సర్వ దేవతలు నీలోనే నిక్షిప్తం అవుతాయి. ఆ చతుర్ముఖుని కోరిక మేరకు అమ్మవారు ఓట్య గ్రామంలో గిరిజాదేవిగా వెలసిందని చెబుతారు. సర్వాలంకార శోభితమై అలరారే అమ్మవారి మందస్మిత వదనాన్ని తదేక దృష్టితో వీక్షిస్తేనే అనుకున్నది జరుగుతుందని చెబుతారు. నిత్యాలంకరణలో భాగంగా అమ్మవారిని సువర్ణ మణిమయ కాంతులు వెదజల్లే ఆభరణాలతో, వివిధ పుష్పమాలికలతో అలంకరిస్తారు. అందుకే అమ్మవారి ముఖమే కనిపిస్తుంది కానీ మిగతా విగ్రహ రూపమేం కనిపించదు. అమ్మవారి కిరీటంపై గణపతి, నెలవంకతో పాటుగా ఓ లింగాకారం కూడా దర్శనమిస్తూ ఉంటుంది. ఇక ఈ ప్రాంతాన్ని పరిపాలించిన అనేక మంది రాజులు ఇక్కడ ఆలయాన్ని సంరక్షిస్తూ వచ్చారు. అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారు. దాదాపు 1000 సంవత్సరాల క్రితం అత్యంత విశాలమైన స్థలంలో గిరిజాదేవి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే అనేక ఆలయాలు కూడా కనిపిస్తాయి. సుందర వైతరణి తీరంలో వెలసిన ఇదో దివ్య క్షేత్రం. దర్శించుకోవడం పాపక్షయం, పుణ్యప్రదం.